వచ్చి ఫెయిల్ అయిపోతాయి. మేడం మీరు రావాలి అంటే మామూలుగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు లేకపోతే ఇంకొక చిన్న చిన్న ఈ టెస్టింగ్ ఇదేదో ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇంత మెగా వైద్య శిబిరం ఇక్కడ జరుగుతుండడం చూసి చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఏ ఒక్క ఆస్పెక్ట్ గురించి కాదండి, కంటి అంటే కళ్ళకి సంబంధించిన వాటి గురించి, అంతేకాకుండా గైనిక్ అంటే ఆడవాళ్ళ అంటే గర్భాశయం గురించి, ఆర్థో ఎముకల గురించి, కార్డియో గుండెకి సంబంధించిన వ్యాధుల గురించి, అంతేకాకుండా ఆంకాలజీ అంటే ఎనీ క్యాన్సర్ సంబంధించిన ఒక దీని గురించి ఒక అవగాహన కూడా వస్తుంది ఇటువంటి ఒక క్యాంప్స్ ద్వారా. అనుకుంటాం ఒక్క రోజులో ఏం జరుగుతుంది అని, బట్ థ్యాంక్స్ టు అవర్ మెడికవర్ హాస్పిటల్స్ అండ్ శంకర్ ఫౌండేషన్ వారి ముందుకు వచ్చి ఈ విధంగా క్యాంప్స్ చేయడం వల్ల చాలామందికి అవగాహన రావడమే కాదు, చిన్న చిన్న టెస్టులు చేయడం వల్ల ఇక్కడ ఉన్న డాక్టర్స్ చెప్తారు వాళ్ళకి మీకు ఈ విధంగా ఉంది, కొంచెం మీరు ఈ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి. సో కర్మక్రియ డాక్టర్ కళ్యాణి గారు, అలాగే మెడికల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కల్పన మేనేజర్ కల్పన గారు, అలాగే నా సహ వైద్యులు డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ అభిలాష్, మరి ఇంకా ఎంతోమంది, అలాగే ముఖ్యంగా ప్రెస్. అసలు ఈ వైద్య శిబిరాలు అలాగే అవగాహన కార్యక్రమం ఎందుకు పెట్టాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే జబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టకుండా జబ్బులు రాకుండా నివారించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా వైద్యం పట్ల అవగాహన పెరగాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. అందుకే ఈవేళ సాక్షాత్ మన ప్రధానమంత్రి మోడీ గారి నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వైద్య శిబిరాలని, ఫ్యామిలీ మెడిసిన్ కాన్సెప్ట్ అని, కుటుంబ వైద్యులని, మరి అలాగే మన ప్రధానమంత్రి గారు అయితే ప్రధానమంత్రి హెల్త్ స్కీమ్స్ కూడా ఆయన ప్రవేశపెట్టారు. 5 లక్షల వరకు అనుకుంటాను, ఆయుష్మాన్ భారత్ అని. అయితే ఏమిటండి తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఉదాహరణకి మీరు ఇంట్లో బయలుదేరి ఈ క్యాంప్కి వస్తున్నారు, వస్తుంటే శంకరపట్నం దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయిపోయి చుట్టూ జనం అంతా కప్పేసి ఉన్నారు. ఎలా వస్తారు ఇక్కడ మీరు? అది తెలిసిందని కూడా మీకు వేరే దారిలో వస్తారు. అంటే అవగాహనకి ఎంత ప్రయోజనం ఉందో ముందుకుండా తెలిస్తే దాన్ని బట్టి మనం కొంచెం తెలుసుకోవాలి. ఉదాహరణకి క్యాన్సర్ సందర్భంగా ఇక్కడ విశాఖపట్నంలో భక్త మార్కండేయ ట్రస్ట్ వారు శంకరమఠం ఆపోజిట్ ఇక్కడ పద్మశాలి భవన్లో రోజంతా కూడా మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు ఉచితంగా. దానికి సంబంధించి కంటికి, గైనిక్, ఆంకాలజీ, ఆర్థో ఇవన్నీ కూడా సంబంధించిన ఒక ఉచితంగా ఇక్కడ టెస్ట్లు అవి కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే 100 మంది పైగా ఇక్కడ ఉచితంగా టెస్టులు చేయించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ ఈ ఒక రోజులో సంవత్సరంలో ఈ సందర్భంగా అంటే క్యాన్సర్ డేని పురస్కరించుకొని ఇక్కడ ఈ విధంగా ఇటువంటి ఒక శిబిరాన్ని నిర్వహించడం వల్ల చాలామంది వచ్చి ముందు అసలు కొన్ని టెస్టులు చేసుకోవడం వల్ల ప్రైమరీ స్టేజ్లో వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అన్నది తెలుసుకోవడం, దానికి తర్వాత ప్రభుత్వాలు వారికి అందజేస్తున్న ఒక స్కీమ్స్ ద్వారా ఏ స్కీమ్లో అయితే వాళ్ళకి ఈ విధంగా వైద్య పరీక్షలు ఇటువంటివన్నీ ఏ హాస్పిటల్స్లో జరుగుతాయి అన్న ఒక అవగాహనతో పాటు
ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళు ఈ వ్యాధిన బారిన పడకుండా తొందరగా బయటపడే ఒక అవకాశాన్ని ఇక్కడ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మనకి రీసెంట్గా మొన్న ఇంటరిమ్ బడ్జెట్లో మోదీ గారి ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్న ఆడపిల్లల కోసం ఉచితంగా సెర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ని అందజేయడం అన్నది వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇది ఎంత ముఖ్యమైన ఒక ఆలోచన అంటే, ఆడపిల్లలకి అందులో బహిర్భూమికి వెళ్ళడం వల్ల వాళ్ళకి సంక్రమించే వ్యాధులలో ఒకటి సర్వైకల్ క్యాన్సర్. సో ముందుగా ఒక పోషణ, ఒక హైజీన్ అన్నది చాలా ముఖ్యం ఆడపిల్లలకి. దానికి సంబంధించి ఫస్ట్ స్టెప్ వారు తీసుకున్నది స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ మరుగుదొడ్ల నిర్మాణము, దాని తర్వాత ఇది ఒకటి. కాబట్టి దీనిపైన ఇంకా ఒక ఏ విధంగా అయితే వాళ్ళకి ఒక వ్యాక్సిన్ ఇవ్వాల్సి వస్తుంది, ఏ హాస్పిటల్స్లో ఇవన్నీ జరుగుతాయి, ఈ విధమైన ఒక అవగాహనతో పాటు ఇక్కడ వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకొని ఇక్కడ వీరు ఈ ట్రస్ట్ మెంబర్స్ ఇటువంటి ఒక చర్య తీసుకోవడం వారికి అభినందనలు తెలియజేస్తున్నాను మీ ద్వారా. ఐక్యరాజ్య సమితి యొక్క ఆదేశాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జబ్బుల నివారణ కావాలంటే అవగాహనలు పెరగాలి అనేటటువంటి ఒక సందేశాన్ని, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అండ్ చీప్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. కాబట్టి ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దిన అవగాహనని మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. క్యాన్సర్ నివారించుకోవడం చాలా సులువు. వచ్చిన తర్వాత ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా కూడా వాళ్ళు చాలా అత్యంత కష్టతరమైనటువంటి రోజు గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరైతే క్యాన్సర్ని ధైర్యంగా జయిస్తారో, ఒకప్పుడు మనకి కమల్ హాసన్ గారు, శ్రీమతి గౌతమి గారు, అలాగే సోనాలి బింద్రా, అలాగే చాలామంది వాళ్ళు పోరాడి గెలిచి సమాజానికి ఆదర్శంగా నిలబడ్డారు. ఈవేళ ప్రతి 10 మందిలో అంటే 9 out of 10 క్యాన్సర్ అవగాహన పెరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతుంది. భారతదేశంలో 14,65,000 మంది ఇప్పటికి క్యాన్సర్తో ఐడెంటిఫై అయ్యారు. అందులో 10 లక్షల మంది చనిపోయారు ఆల్రెడీ. నేను కోరేది ప్రజలను ఏంటంటే, ఎవరికైనా శరీరంలో ఎక్కడైనా గడ్డలుంటే, ఆ గడ్డలు పెరుగుతూ ఉంటే, ఈవెన్ పుట్టుమచ్చలైనా పెరుగుతూ ఉంటే అది క్యాన్సర్ కావచ్చు. గొంతు మారిపోయిన వాయిస్, అలాగే మూత్రం వేసేటప్పుడు కష్టపడి బ్లడ్ పడుతున్నా, అలాగే మలం విసర్జన చేసినప్పుడు ఇది మలబద్ధం అనుకోకుండా రక్తం బొట్లు పడుతూ ఉన్నా, స్త్రీలలో రొమ్ములో గడ్డలున్నా, ఎవరైనా స్త్రీలు వారికి వారు రొమ్ముని అరచేతి ఒక్కసారి ఇలా తడుముకుంటే గడ్డలు కనిపిస్తే, ఆ గడ్డలకి బయాప్సీ చేస్తే అది మామూలు గడ్డ, క్యాన్సర్ గడ్డ తెలుస్తుంది. మామూలు గడ్డ అయితే అత్యంత వేగంగా నయం చేయొచ్చు. క్యాన్సర్ గడ్డ అయినా కూడా మొదట్లో నయం చేయొచ్చు. ప్రమాదమైన 3వ దశ అయితే మాత్రమే రొమ్ము తీసేయాలి. రొమ్ము తీసేసిన ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ వచ్చింది. రొమ్ము తీసినట్టు కూడా తెలియదు. కాబట్టి ప్రాణం నిలుపుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే స్త్రీలలో ముఖ్యంగా ముట్లు ఎండిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తే అది సర్వికల్ క్యాన్సర్ కావచ్చు. కాబట్టి అటువంటి వారికి ప్యాప్ స్మియర్ పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ రకంగా అనేక రకాలైనటువంటి క్యాన్సర్ని ఇవాళ మనం ముందుగుండా కనిపెట్టి అత్యంత ధీటైన వైద్యం ఉంది. కాబట్టి ప్రజలు దయచేసి అశ్రద్ధ చేయకుండా ఈ లక్షణాలు కనబడితే వెంటనే సరైన వైద్య నిపుణుల్ని మరి మీరు కన్సల్ట్ చేసి, ఇవాళ భారత ప్రభుత్వం సాక్షాత్తు మోడీ గారు ఆరోగ్య వికాస్ అనేటటువంటి కార్యక్రమంలో సారైన 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆయుష్మాన్ భారత్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా అనేకమైనటువంటి ఉచిత వైద్య శిబిరాలు పెట్టి, ఫ్యామిలీ మెడిసిన్, కుటుంబ వైద్యులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకొస్తున్నారు. కానీ ప్రజలు వీటిని ఉపయోగించుకొని వారి ఆరోగ్యాలు కాపాడుకోవాలని, ఎంత భాగ్యం ఉన్నా ఆరోగ్యం లేకుండా ఆనందం సున్నా.